హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో వచ్చామండి. ఈరోజు మనం తెలంగాణలోని ఒక ప్రముఖ దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. గొప్ప నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పిలువబడుతున్న ఆలయమే మన యాదాద్రి. తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాకి చెందిన ఈ యాదగిరి గుట్టను చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. జూబ్లీ బస్ స్టాండ్ లేదా ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఉప్పల్ నుంచి అయితే హార్డ్లీ ఒక 2 hours పడుతుంది టెంపుల్కి రీచ్ అవ్వడానికి. అంతేకాదు, సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో టైమింగ్స్ అవి చూసుకొని ప్లాన్ చేసుకోవడం బెటర్. కొండ కింద నుంచి టెంపుల్ పైకి ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేసి బస్ రాగానే పైకి అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ బస్సెస్ కూడా కరెక్ట్గా ఆలయం ఫ్రీ ఎంట్రన్స్ ముందే ఆపుతారు. సో మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమీ లోపలికి ఎలా ఉండవు కాబట్టి మీ లగేజ్ ఏదైతే ఉందో, ఈ మొబైల్ ఫోన్స్ కానీ, చెప్పులు కానీ, లగేజ్ కానీ వాటికి కేటాయించిన స్టాండ్లో పెట్టేసుకొని మీరు ఆలయంలో దర్శనానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా నాకు తెలిసి ఈ టెంపుల్కి నేను లాస్ట్ టైం విజిట్ చేసింది మాత్రం ఒక 12-13 years పైన అయ్యింది. అప్పుడున్న దానికి ఇప్పుడు నేను చూస్తున్న దానికి అసలు గుర్తే పట్టలేనంత మార్పు అయితే కనపడింది. చాలా డెవలప్మెంట్ చేశారనే చెప్పాలి. ఇంకా టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే, స్కంద పురాణం ప్రకారం ఋషిశృంగ మహర్షి శాంతలా పుత్రుడే ఈ యాద ఋషి. ఇంకా ఈ యాద ఋషికి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం. ఈయనకు ఒకసారి నరసింహస్వామి ఉగ్రరూపం చూడాలి అనే ఆశ పుట్టింది. ఆ కోరికతో స్టార్ట్ చేసిన ఆయన జర్నీ అడవులు, చెట్లు దాటి చివరికి యాదాద్రి చేరుకొని ఒక రావి చెట్టు కింద కూర్చున్నారంట. ఆ యాద ఋషి తపన చూసి అక్కడికి ఆంజనేయుడు ప్రత్యక్షమై ఇదే రావి చెట్టు కింద నారసింహస్వామి కోసం తీవ్రమైన తపస్సు చేయమని చెప్తారు. అంతేకాకుండా నీతో పాటు నేను కూడా నీ పక్కనే ఉంటా అని ఆంజనేయుడు యాద ఋషితో చెప్తాడంట. ఆ యాద ఋషి తీవ్ర తపస్సుకి నరసింహస్వామి 5 రూపాల్లో దర్శనమిస్తారు. అవే లక్ష్మీ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, గండ బేరుండ నరసింహస్వామి మరియు ఉగ్ర నరసింహస్వామి. ఏ రూపం కోసమైతే యాద ఋషి అంత తపస్సు చేశారో ఆ రూపాన్ని కంటి నిండా ఆస్వాదించి చివరికి ఆ నరసింహస్వామిలోనే ఆయన ఐక్యమైపోతారు. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రంగా పిలువబడుతుంది. ఇంకా కలియుగంలో సాక్షాత్తు ఆ నరసింహస్వామి ఆ కొండ దిగువన ఉన్న ఒక కోయవానికి కలలో కనబడి, నేను ఆ కొండపైనే కొలువై ఉన్నాను, నా 4 స్వరూపాలు అక్కడే కనిపిస్తాయి, వెళ్ళి వెతకమని చెప్తారు. అలా ఆమె కొంతమందిని తీసుకెళ్లి వెతకగా ఆ రూపాలన్నీ కనబడతాయి. ఇంకా ఈ 5 అవతారాల్లో 3 అవతారాలు అంటే లక్ష్మీ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి మరియు జ్వాలా నరసింహస్వామిని గర్భగుడిలోనే చూడొచ్చు. ఇక 4వ అవతారమైన గండబేరుండ స్వామిని క్షేత్రపాలకుడైన హనుమంతుడి విగ్రహం పక్కనే ఒక బండరాతికి చీలిక ఉంటుంది. అక్కడే గండబేరుండ స్వామి ఆవిర్భవించారని చెప్తారు. ఈ 4 అవతారాలు మనం ఆలయం లోపలే చూడొచ్చు. కానీ 5వ అవతారమైన ఉగ్ర నరసింహుని రూపం మాత్రం మనం చూడలేం. ఎందుకంటే ఉగ్ర నరసింహుడు ఆ కొండ చుట్టూ కొలువై ఉన్నాడు. ఈ ఉగ్ర నరసింహుణ్ణి మనం విగ్రహ రూపంలో చూడలేకపోవచ్చు, కానీ ఆయన ఉనికిని మాత్రం మనం కనిపెట్టగలం. ఎలా అని అనుకుంటున్నారా? ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారండి. సో గిరి ప్రదక్షిణప్పుడు ఆ కొండ చుట్టూ మనం తిరుగుతున్నప్పుడు ఆయన ఉండే శక్తిని మనం లైవ్గా ఫీల్ అవ్వచ్చు. సో అదండి ఈ ఆలయ చరిత్ర. ఇంకా ఈ ఆలయ పునర్నిర్మాణం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారండి. సో ఈసారి మీరు హైదరాబాద్ వెళ్తుంటే ఖచ్చితంగా ఈ యాదగిరి గుట్ట అనేది మీ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్. అండ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ ఆలయం గురించి తెలుసుకుని వెళ్తే ఇంకా మీరు ఆ అనుభూతిని అనేది ఎక్కువగా పొందుతారు. అంతేకాదు దగ్గరలోనే స్వర్ణగిరి కూడా ఉంది. మనకి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ కూడా బస్ స్టాండ్ నుంచి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.